చాలా బాగుంది. నేను యాక్చువల్లీ సెకండ్ టైం ఇది, రేపు మళ్ళీ మూడోసారి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. వస్తాం, ఎందుకంటే క్లైమాక్స్ అంత బాగుంది. మరి సో ప్రాజెక్ట్ కేలో కే అంటే కర్ణ అనుకుంటే ఇప్పుడు మరి ప్రభాస్ హీరో కాబట్టి. సో ఇది కూడా మొత్తం ఇక గ్యాంగ్ అంతా వచ్చారు, మా వాళ్ళంతా దాక్కుని వెళ్ళిపోతున్నారు. ఇంకేముందన్న ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ మెయిన్గా. అశ్వత్థామ క్యారెక్టర్ అసలు ఇంకా కళ్ళు తిప్పుకోలేము. అండ్ దీపిక ఇంటర్వెల్ సీన్, ప్రీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది అంతా. అసలు అందరూ బాగున్నాయి మంచిగా. ఇప్పుడు రాజమౌళిది వచ్చేటప్పటికి కామెడీ చేశారు, అండ్ ఆర్జీవీది కూడా కొంచెం కామెడీ అట్లానే. అండ్ ఇంకా విజయ్ దేవరకొండ అయింది ఒక డైలాగ్ ఉంది, బట్ బాగుంది అది కూడా. బుజ్జి క్యారెక్టర్ ఇస్ ఫన్, బాగుంది. నాకు ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ కర్ణ అనుకుంటాను. మరి చూడాలి ఇంకా అప్కమింగ్ పార్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది. వీకెండ్ మోస్ట్లీ నాకు తెలిసి ఈ రోజు అండ్ రేపు కూడా కలుపుకొని ఒక అరౌండ్ 500 దాకా రావచ్చు అనుకుంటున్నాం. మరి ఇంకా పోస్టర్ రిలీజ్ చేస్తారు కదా వైజయంతి వాళ్ళే, చూద్దాం. మరి ఎమోషన్స్ దీపికని వాళ్ళు అట్లా శంబలాకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మంచి ఎమోషనల్ అనిపించింది, అది బాగుండింది అది ఆ పార్ట్ అంతా. డెఫినెట్లీ అందరూ చూడాలి, పిల్లలందరూ చిన్న అందరికీ. ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారంటే మహాభారత ఎవరికి తెలియదు, బట్ ఈ సినిమా చూసాక ఓ తెగ రీల్స్ చూస్తున్నారు, మహాభారత ఎపిసోడ్లు చూస్తున్నారు. మరి అట్లా ఉంటుంది. సో అందరు చూడాలి, మంచి బాగుంది. 5కి డెఫినెట్లీ 4.5. అందరు చాలా బాగా యాక్ట్ చేశారు. టెక్నికల్ టీమ్ ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి. సైన్స్ ఫిక్షన్ అండ్ తెలుగు ఇట్స్ వెరీ గుడ్. బాగుంది, ట్విస్ట్ బాగుంది. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఎట్లా ఉంది సినిమాలో? చిన్నదే కదా, బట్ బాగుంది. అంటే ఆ క్యారెక్టర్కి ఆయన సెట్ కాలేదు అంటున్నారు చాలా మంది. అట్లేం లేదు, ఇట్స్ ఫైన్. మనం ఒకలాగా హీరోని వేరే కైండ్ ఆఫ్ మూవీస్లో చూసుంటాం కాబట్టి ఇది కొంచెం కొత్తగా ఉంది, బట్ ఇట్స్ గుడ్. సో ఓవరాల్గా మూవీ మొత్తానికి హైలైట్స్ ఏంటి? సైన్స్ ఫిక్షన్ తెలుగులో అంత బాగా ఎవరు తీయలేదు కదా ఇప్పుడు దాకా, అట్లాంటి మూవీ లేదు కాబట్టి బాగుంది అనిపించింది. సో బుజ్జి క్యారెక్టర్ కానీ అండ్ బ్రహ్మానందం కామెడీ ఎట్లా వర్కౌట్ అయింది సినిమా? పర్లా బాగానే ఉంది. సో ఓవరాల్గా మనం అంటే మూవీ చూసిన తర్వాత మీకేం అర్థమైంది? అర్థం అవడానికి ఏముంది, బాగుంది. ఎంటర్టైన్మెంటే కదా. బాగా చేశారు, అందరు బాగున్నారు. మీరు చూసారా మూవీ? మరి నన్ను అడుగుతారేంటి సేమ్ క్వశ్చన్? బాగుంది మూవీ, అందరూ టీం అంతా బాగా చేశారు, అందరు బాగా చేశారు. ఎవ్రీబడి చూడొచ్చు, బాగుంది. చిన్నపిల్లలు కూడా చూడొచ్చు, ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు. బాగుంది, నన్ను కూడా చెప్పు బాగుందని. మూవీ ఎట్లా ఉంది? సూపర్. ప్రభాస్ క్యారెక్టర్ సెట్ అయిందంటారా? సూపర్ అసలు. ఓకే, ఓవరాల్ గా మూవీలో హైలైట్స్ ఏంటి? అశ్వత్థామ ప్రభాస్ అసలు ఒక లూప్లోకి తీసుకుపోయాడు. గెస్ట్ రోల్స్ ఎట్లా ఉన్నాయి సినిమాలో? ఆర్జీవి, రాజమౌళి. చూడాలి, వెళ్ళి చూడాలి, అన్ని రివీల్ చేయదు కదా. సూపర్. ప్రభాస్ క్యారెక్టర్ పరంగా, యాక్టింగ్ పరంగా ఎట్లా ఉంది సినిమా? సూపర్ బ్రో, మళ్ళీ ప్రభాస్ ఫామ్ లోకి వచ్చినట్టు అనిపించింది. సూపర్. అన్న మూవీ ఎట్లా ఉందన్న? బాగుంది. ప్రభాస్ క్యారెక్టర్ ఎట్లా ఉంది సినిమాలో? ఒక్క నిమిషం మాట్లాడు.